అందరికీ నమస్తే. భారత్ పాకిస్తాన్ యుద్ధమన్నా ఏదో క్షణాన దాన్ని తెంపేయచ్చాం, మళ్ళీ యుద్ధం జరగకుండా ఆ సమస్య పరిష్కరించుకోవచ్చేమో కానీ క్యాబినెట్ విస్తరణ అనే ఒక పరీక్షను మాత్రం కాంగ్రెస్ దాటలేకపోతుంది. ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అని సంవత్సరంన్నర అయింది. క్యాబినెట్ ఫుల్ ఫ్లెడ్జ్గా పెట్టుకోకపోవడం అనేది అది ప్రజాపాలనకి ఒక పెద్ద మచ్చ. అయితే ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటలేరు అనే దానికి ఒక పెద్ద రీజన్ ఉంది. ఏంది రీజన్ అంటే సామాజిక సమతుల్యత. అంటే సామాజిక వర్గాల వారిగా ఫస్ట్ చేసినప్పుడే తప్పు చేసారు. వాళ్ళు 12 ఇచ్చినప్పుడు అప్పుడు ఎట్లా పడితే అట్లా రెడ్డిలకు కానీ లేకపోతే ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు లెక్క లేకుండా ఇచ్చేసిండ్రు. ఇప్పుడు దాన్ని అడ్జస్ట్ చేయాలంటే కుదురుతలేదు. ఇద్దరు మినిస్టర్లను తప్పిస్తే తప్ప ఇప్పుడు క్యాబినెట్ కుదరట్లేదు. అసలు క్యాబినెట్ ఉంటుందా ఉండదా కూడా క్లారిటీ లేదు. ఉంటుంది అనే గ్యారెంటీ కూడా లేదు. ఇప్పటికీ ఒక డజన్ సార్లు వాయిదా పడ్డది. ఇంకా వాయిదా పడుతుందా, అసలు ఉంటుందా ఉండదా అనేది కూడా నో క్లారిటీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంతమందికి ఇస్తే మిగతా వాళ్ళ ఆశాభావాలు ఊకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. రాజీనామా చేస్తామంటున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళు అయితే మేము రాజీనామా చేస్తాం, మేము ఉండం పార్టీలా, వేరే వాళ్ళని పెట్టి గెలిపిస్తాం అంటున్నారు మల్రెడ్డి రంగారెడ్డి వాళ్ళు. ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇంకో నేను రాసిన ఇక్కడ చూడండి, ఇద్దరిని తప్పించాలి. ఇప్పుడున్నది ఓసీలు 7 మంది. ఓసీలు అంటే రెడ్డిలు, బ్రాహ్మణులు, తుమ్మల నాగేశ్వరరావు, కమ్మ అందరు ఉన్నారు దానిలో. తర్వాత బీసీలు 2 ఉన్నారు, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్. తర్వాత ఎస్సీలు 2 ఉన్నారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తర్వాత దామోదర్ రాయ నరసింహ. తర్వాత ఎస్టీ 1 ఉన్నారు, సీతక్క ఉన్నారు. మొత్తం 12 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ 12 మందిలో 2 తప్పియాలి. ఆల్రెడీ కొంతమంది చెప్తున్నారు ఎవరిని జూపల్లి కృష్ణారావుని తప్పిస్తారు, లేకపోతే కొండ సురేఖను తప్పిస్తారు. ఇట్లాంటి చర్చలు చాలా ఉన్నాయి, కానీ క్లారిటీ ఏం లేదు. వాళ్ళని తప్పిస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. వాళ్ళని తప్పించకపోతే క్యాబినెట్ ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే చేయలేరు. వాళ్ళని తప్పించకుండా చేయాలంటే 4 భర్తీ చేసి ఇంకో 2 ఖాళీగా పెట్టాలి. లేదంటే మొత్తం 6 ఖాళీగా పెట్టేసేయాలి. ఇప్పుడు వీళ్ళని తీసేయాలంటే కూడా రీజన్ చూపించాలి. ఎవరిని తీసేసినా కూడా ఏంది రీజన్, ఎందుకు తీసేసినారు అంటే ఉత్తగా సామాజిక మీరు చేయలేకపోతున్నారు కాబట్టి తీసేస్తారా? వాళ్ళ ఫెయిల్యూర్ ఏముంది? ఫెయిల్యూర్ అంటే ముఖ్యమంత్రి పెద్ద ఫెయిల్యూర్ ఉన్నాడు, ముఖ్యమంత్రిని దింపాల్సి వస్తుంది మరి. కాబట్టి ఎవరు ఫెయిల్యూర్ అయినరు, ఎవరు సక్సెస్ అయినరు అని చెప్పడానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏం లేదు. ఇప్పుడు అందరూ ఫెయిల్ అయినరు. ఆల్ మినిస్టర్స్ ఫెయిల్, సీఎం ఫెయిల్, అంతా ఫెయిల్, వ్యవస్థనే ఫెయిల్ అయిపోయింది. ఇక ఇప్పుడు వీడికి వస్తే దీనిలో అడ్జస్ట్ చేయాల్సింది యాదవ్ సామాజిక వర్గం అడ్జస్ట్ చేయాలి, మైనార్టీని అడ్జస్ట్ చేయాలి, తర్వాత లంబాడాలను అడ్జస్ట్ చేయాలి, ముదిరాజ్ సామాజిక వర్గాలను అడ్జస్ట్ చేయాలి. ఇవన్నీ అడ్జస్ట్ చేయాలి. ప్లస్ నిజామాబాదు, ఆదిలాబాదు, హైదరాబాదు, రంగారెడ్డి, ఈ 4 జిల్లాలు. మళ్ళీ ఈ 4 జిల్లాల వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. ఈ 4 జిల్లాల వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే చూస్తేనేమో ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు రెడ్డిలకు, ఓసీలకు మొత్తం 7 ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఎవరెవరు ఉన్నారు పోటీలా? కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తర్వాత పద్మావతి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు ఉన్న 6 పోస్టులలో వీళ్ళకి ఎన్ని పోస్టులు ఇవ్వాలి? వీళ్ళకి అందరికి ఇస్తే మరి ఈ 4 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఈ 4 సామాజిక వర్గాలు ఉన్నాయి, యాదవ్, మైనార్టీ, లంబాడ, ముదిరాజ్. వాళ్ళను ఎట్లా అడ్జస్ట్ చేయాలి? దానిలో వాళ్ళని ఎట్లా అడ్జస్ట్ చేయాలి? ఇప్పుడు వివేక్ వెంకటస్వామి ఉన్నాడు, తర్వాత మైనార్టీ నుంచి ఎవరు తీసుకుంటారో తెలియదు, తర్వాత బీర్ల ఎల్లయ్య అడుగుతూ ఉన్నాడు, ఒక పక్క బీసీ ఆది శ్రీనివాస్ అడుగుతున్నాడు, తర్వాత వాకిటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యే ఆయనకి ఇస్తామని మాట ఇచ్చారని వాళ్ళు అడుగుతున్నారు. ఇట్లా ఎట్లా చూసినా సామాజిక వర్గాల సమతుల్యత అయితే కుదరలేదు. ఇప్పుడు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు లంబాడ సామాజిక వర్గం లేకుండా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ నో క్యాబినెట్. ఫస్ట్ టైం ఆ సామాజిక వర్గం లేకుండా సంవత్సరాల క్యాబినెట్ ఉన్నది. ఇప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ముదిరాజులోనే వాకిటి శ్రీహరి అప్పుడు ఎలక్షన్స్లో మాట ఇచ్చినామని చెప్తున్నారు. మైనార్టీ ఇవ్వాల్సిందే, మైనార్టీ తప్పించుకునే అవకాశం లేదు. తర్వాత యాదవులు లేరు, యాదవులకు ఇవ్వాల్సిందే. మరి దీనిలో ఎవరు తప్పిస్తారు, దీనిలో ఎవరికి అవకాశం ఇస్తారు? ఇది తేలకనే, ఇది తేలకపోవడం ఒకటి. ఇక దీనిలో కొందరు పుల్లలు పెడతా ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే వివేక్ కావద్దు, రాజగోపాల్ రెడ్డి కావద్దు, వీళ్ళిద్దరు కావద్దు. ఎందుకు కావద్దు అని అంటే నా మాట వినరు. వీళ్ళు కనుక మినిస్టర్లు అయితే నాకు ఇబ్బంది అవుతుంది, రేవంత్ రెడ్డి బయటికి ఎన్నో చెప్పొచ్చు.
యాక్చువల్గా ఈ మాదిగ సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలంతా ఢిల్లీ పోయినరు, ఆడ ఎవరిని కలవలేదు. మళ్ళీ వచ్చి ఈయనే కలిసిండ్రు, మీనాక్షి నటరాజన్ కలిసిండ్రు. ఏంటంటే మాకు ఇవ్వాలి, మాకు దీనిలో అన్యాయం జరిగింది 12 మందిలో. మొత్తం అసలు రాజనరసింహ కూడా ఒరిజినల్ మాదిగ కాదని చెప్తున్నారు ఇప్పుడు. ఆయన ఏదో ఉపకూలం అంట మాదిగల్లా. తర్వాత మొత్తం మాలలకు ఇచ్చిర్రు. మాలలు అంటే మళ్ళీ వివేక్ కూడా మాల కిందికి వస్తాడు కాబట్టి మాదిగలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు పొట్టుకు స్టార్ట్ చేసిండ్రు. ఇట్లా 1,00,000 పంచాయతీల మధ్య దాన్ని తేల్చలేకపోతున్నారు. తలకాయ వాళ్ళు కొట్టుకుంటున్నారట. అంతగానం అవసరం ఏందో తెలియదు. 2 మినిస్టర్లను తప్పియాలి. ఇప్పుడు 2 మినిస్టర్లను తప్పియాలి, లేకపోతే ఏదో ఒక సామాజిక వర్గాన్ని వదిలేసేయాలి, లేకపోతే మొత్తానికి అసలు క్యాబినెటే పెట్టకుండా ఉండాలి, లేకపోతే 4 పెట్టి 2 ఖాళీగా పెట్టేసి అవే ఊరించుకుంటా చూయించుకుంటా ఇగో ఈ 2 వస్తాయి, ఈ 2 మీకే, ఈ 2 మీకే అని చెప్పుకుంటూ నడవాలి. ఇది ఏదో ఒకటి చెయ్యాలి. ఇది అసలు ఇన్ని రోజులు సంవత్సరంన్నర క్యాబినెట్ లేకపోవడం, అది ఉంటే ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ఫస్ట్ క్లాస్ వచ్చేదని మీరు అడగొచ్చు క్వశ్చన్లు. వస్తుందో రాదో కానీ అదొక అవకాశం కదా. ఓ డిపార్ట్మెంట్కు మంత్రి ఉంటే ఏదో రివ్యూ చేస్తారో లేకపోతే ఏదైనా చేతనైతే ఏమైనా చేస్తారు. ఎవరికైనా అవకాశం వస్తుంది, నలుగురికి జనాలకి ఏమైనా ఉపయోగపడే పని జరగవచ్చు. ఈ 12 మందితో జరిగింది 6 మందితో జరుగుతాయని కూడా క్వశ్చన్లు వస్తాయి. ఇంకా వీళ్ళు అయ్యింది వచ్చి 6 మంది వేయంగానే ఇంకా వీళ్ళ మొత్తం ప్రభుత్వం మొత్తం తిరగబడుతుందా, లేకపోతే జనాలకు వాళ్ళు ఏమైనా చేస్తారా అని అనొచ్చు. కానీ రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులు అవి వాడుకోవాలి. అది ప్రజలదే. పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి సంబంధమో రేవంత్ రెడ్డికి సంబంధమో కాదు. అసలు రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఆయన టీంను ఆయన ఎంచుకోనికనే ఇంత తిప్పలవుతుంది. ఇక క్యాబినెటే పెట్టుకోలేని వాళ్ళు ఇక అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది? అందుకే అడ్మినిస్ట్రేషన్ నాశనం అయింది. ఓ క్యాబినెట్ ఉండదు, ఆ క్యాబినెట్లో కంట్రోల్ ఉండదు, ఎవరి తిప్పలు వాళ్ళే, ఎవరి దారి వాళ్ళే. చూస్తే లాస్ట్కి వచ్చేవరకు ఇది. ఇప్పటికీ 45 సార్లు పోయిండు సీఎం రేవంత్ రెడ్డి. 45 సార్లు సగానికి పైగా ఎక్కువ సార్లు దీనికోసమే పోయినరు. క్యాబినెట్ అని పోయినరు. పోయినప్పుడల్లా ఒక్క మంత్రిని పెట్టుకుంటే ఇప్పటికల్లా మొత్తం అయిపోయి ఇంకా ఎక్కువ మిగులుతుండ్రి. పోయినప్పుడు కాదు, ఆయన 45 సార్లు పోయిండు. 10 సార్లకు ఒక్కరిని పెట్టినా ఒక మంత్రి అవుతుండే, 4 మంత్రులు అవుతుండ్రి. 10 సార్లు పోయినప్పుడల్లా ఒక మంత్రి మాట్లాడుకొచ్చుకున్నా 4 మినిస్టర్లు అవుతుండ్రి. అట్లా ఢిల్లీకి తిరుగుడే అవుతుంది తప్ప పని అయితే లేదు. అది రేవంత్ రెడ్డి ప్రాబ్లం, వాళ్ళ పార్టీ ప్రాబ్లం, హైకమాండ్ ప్రాబ్లం, అందరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనిలో. ఒక్కరి ప్రాబ్లం, ఇద్దరు ప్రాబ్లమ్స్ కాదు, అందరు ప్రాబ్లమ్సే లాస్ట్కి వీడి దాకా వచ్చింది. ఇక అసలు క్యాబినెట్ ఉంటుందా ఉండదా ఇప్పుడు కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు క్యాబినెట్ 30 తారీఖు అని అన్నారు కదా, 30 తారీఖు సీఎం ఢిల్లీ పోతాడో పోడో కూడా తెలియదు. ఇంకా పోతే 46 సారి అవుతుంది. కానీ క్యాబినెట్ ఉండదా గ్యారంటీ లేదు. ఉండాలంటే ఇవన్నీ చేయాలి. ఈ తలనొప్పి పడలేకనే ఆ క్యాబినెట్ లేకుండా బెటర్. ఎందుకు? ఇప్పుడు ఉండి చేసేదే ఉంది, ఓ 6 నేస్తే వాళ్ళు పోయి చేసేదే ఉంది, ఏం చేసేది లేదు. ఉంటే ఉన్నానని చెప్పేసి వాళ్ళు అట్లే ఉన్నారు, వీళ్ళు అట్లే ఉన్నారు. ఎనీవే క్యాబినెట్కి సంబంధించిన ఇదే ఫుల్ సమాచారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.